వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్. బ్రహ్మముడి సీరియల్లో రాజ్ ఇక ఆఫీస్కి వెళ్ళను అని తన ఫ్రస్ట్రేషన్ మొత్తం సుభాష్ మీద చూపించడంతో అంతా షాక్ అవుతారు. కవికి విషయం తెలుసు కాబట్టి రాజ్ ఆవేదన చూసి అల్లాడిపోతాడు. కావ్యకు ఏం అర్థం కాదు. ఇక రాజ్ కోపంగా పైకి వెళ్ళి కావ్య పరిస్థితి గురించి ఒక డాక్టర్తో మాట్లాడుతుంటాడు. ఇప్పుడు ఆ వివరాలేంటో చూద్దాం. బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 22 ఎపిసోడ్లో రాజ్గారు రిపోర్ట్స్ చూసి చెప్తాను అంటూ ఫోన్ పెట్టేస్తుంది డాక్టర్. కాసేపట్లో రిపోర్ట్స్ చూసి కాల్ చేస్తుంది. వెంటనే రాజ్ కంగారుగా లిఫ్ట్ చేసి, హలో చెప్పండి డాక్టర్, ఏదైనా ఆప్షన్ ఉందా? కావ్య బిడ్డని క్యారీ చేయొచ్చా అంటాడు రాజ్. కావ్య బిడ్డను క్యారీ చేయటానికి ఒకే ఒక్క ఆప్షన్ ఉందండి అంటుంది డాక్టర్. అవునా, థ్యాంక్ గాడ్. ఏంటి డాక్టర్ అది అంటాడు ఆనందంగా. ఇంక్యుబేటర్ అంటుంది. ఇంక్యుబేటరా అంటాడు రాజ్ అయోమయంగా. మీకు బిడ్డ కావాలంటే అదొక్కటే పద్ధతి, అది కూడా చాలా రిస్క్తో కూడుకొని ఉంటుంది. ఎంత రిస్క్ అయినా పర్వాలేదు డాక్టర్, నాకు తల్లి బిడ్డ సేఫ్గా కావాలి అంటాడు రాజ్. కానీ అలా చేసిన బేబీ ప్రాణాలతో ఉంటుందని గ్యారంటీ ఇవ్వలేమండి. బిడ్డను తల్లి కడుపులోనే 7 నెలల వరకు పెంచాలి. ఆ తర్వాత సిజేరియన్ చేసి బిడ్డను బయటికి తీసి ఇంక్యుబేటర్లో పెట్టాలి. కానీ ఇందులో సక్సెస్ రేట్ చాలా తక్కువ. ఒక రకంగా చెప్పాలంటే 50-50 మాత్రమే. ఒక్కొక్కసారి ఇద్దరు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది అంటుంది. ఇక డాక్టర్ అలా చెప్పడంతో ఛ అని ఫోన్ కట్ చేస్తాడు రాజ్ ఆవేదనగా. ఇంతలో కావ్య వెనకే ఉంటుంది. రాజ్ తిరిగి చూసి షాక్ అవుతాడు. కళావతి, నువ్వా? ఎప్పుడొచ్చావు అని అంటాడు. నాకు మొత్తం తెలిసిపోయిందండి. కవిగారు మొత్తం చెప్పారు. అది విని మనం షాక్ అయినట్లే రాజ్ కూడా షాక్ అవుతాడు. మీరు ఏదో విషయం గురించి చాలా బాధపడుతున్నారని, ఇలా ఫోన్ వచ్చినప్పుడల్లా ఫ్రస్ట్రేట్ అవుతున్నారని చెప్పారు. ఏంటండి ఆ నిజం అంటుంది కళావతి తీరిగ్గా. దాంతో రాజ్, హమ్మయ్య, కళ్యాణ్ కళావతికి ఏమీ చెప్పలేదు అని ఊపిరి తీసుకుంటాడు. ఎందుకండి అంత బాధపడుతున్నారు? నాతో చెప్తే నేను సాయం చేయలేను అనుకుంటున్నారా? లేక భార్యతో చెబితే చులకన అయిపోతాను అనుకుంటున్నారా? నేను మీ భార్యనండి. ఆ మాత్రం నేను అర్థం చేసుకోలేనా? మీతో జీవితాన్నే పంచుకున్నాను. నేను మీ సమస్యల్ని పంచుకోలేనా? మనం పరాయి వాళ్ళం అయిపోయామా? చెప్పండి, మీ సమస్య ఏంటి అంటుంది కావ్య. రాజ్ మనసులోనే అల్లాడిపోతుంటాడు. చెప్పలేను కళావతి, నా సమస్య నీ కడుపులో పెరుగుతున్న బిడ్డే అని చెప్పలేను అనుకుంటూ ఉంటాడు. నాతో చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నారా అంటుంది కావ్య. కావ్య మాట్లాడుతూనే ఉంటుంది, కానీ రాజ్ మాత్రం మౌనంగా బాధపడుతూ ఉంటాడు. సరేలే, నాతో చెప్పకపోయినా పర్వాలేదండి. మామయ్య గారికి మాత్రం మీరు సారీ చెప్పి తీరాలి. అలా అరిచేసి వచ్చేస్తే అయిపోతుంది అనుకుంటున్నారా? ఆయన మీరు అలా అరవటంతో ఎంత బాధపడి ఉంటారో. ఎప్పుడు తండ్రిని ఒక్క మాట అనని మీరు ఎలా ఒక్కసారిగా అన్నేసి మాటలు అంటుంటే ఎలా భరిస్తారండి అంటుంది కావ్య. సారీ కళావతి, నేను అలా అరవాల్సి వస్తుందని అనుకోలేదు. పాపం నాన్న మనసు ఎంత బాధపడి ఉంటుందో. పద కళావతి, నేను చేసిన తప్పుకి నాన్నకి సారీ చెప్పాల్సి ఉంటుంది అంటూ బయటికి నడుస్తాడు. కావ్య వెనకే వెళ్తుంది. ఇక ఇంటి బయట సుభాష్ బాధపడుతుంటే అపర్ణాదేవి వెళ్ళి, ఏంటండి ఆ కన్నీళ్ళు అంటుంది. ఏమో తెలియడం లేదు అపర్ణ, నాకే తెలియకుండా కన్నీళ్ళు వస్తున్నాయి. మనిషికి వయసు ఉంటుంది కానీ మనసుకి కాదు కదా. అందుకే కాబోలు నా కొడుకు నన్ను అన్నేసి మాటలు అంటే నాకు ఏడుపు వస్తుంది. డబ్బు సంపాదించలేకపోతే చచ్చిపోతామా అన్నాడు. అమ్మా నాన్న ఆస్తులు సంపాదించేది పిల్లల కోసమే కదా. వాడికి ఆఫీస్కు వెళ్ళటం ఇష్టం లేకపోతే చెప్పి ఉండొచ్చు కదా. డబ్బు కోసం కొడుకుని కష్టపెట్టే మూర్ఖుణ్ణి కాదు కదా అంటూ మాట్లాడుతూ ఉంటాడు. వాడు ఏదో కోపంలో అలా అన్నాడండి అని సర్ది చెప్తుంది అపర్ణాదేవి. లేదు అపర్ణ, వాడు కోపంలో ఆ మాటలు అనలేదు. అలాంటి మాటలు కోపంలో ఉన్నప్పుడు రావు. చెప్పలేనంత బాధ గుండెల్లో ఉన్నప్పుడే అలాంటి మాటలు వస్తాయి అంటాడు సుభాష్ నమ్మకంగా. ఏమంటున్నారండి అంటుంది అపర్ణాదేవి అయోమయంగా. అవును అపర్ణ, వాడి మనసులో ఏదో సమస్య ఉంది.
తల్లివి కదా, నీకైనా చెప్తాడేమో తెలుసుకో అంటాడు సుభాష్. ఇంతలో రాజ్ అక్కడికి వచ్చి, నాన్న, ఏదో ఫ్రస్ట్రేషన్లో మిమ్మల్ని అలా అన్నానే కానీ మీ మీద నాకు ఏ కోపం లేదు నాన్న, నన్ను క్షమించండి అని కాళ్ళ మీద పడబోతాడు రాజ్. వెంటనే సుభాష్ ఆపి, రేయ్, మీరు మా ప్రాణంరా, మీరు బాధపడుతుంటే మేము కన్నీళ్లు పెట్టుకుంటామే కానీ మీ బాధకి మేము కారణం కామురా అని సుభాష్ అనేసరికి నాన్న అంటూ హత్తుకుంటాడు తండ్రిని. వెంటనే సుభాష్, ఇప్పటికైనా చెప్పరా, నువ్వెందుకు బాధపడుతున్నావు, కారణం ఏమిటి అని ఆరా తీస్తాడు. ఇంతలో కావ్య అక్కడికి వచ్చి, కారణం ఏమిటండి అనటంతో రాజ్ నిజం చెప్పకుండా ఆగిపోతాడు. నేను చెప్పలేను అని మాత్రం కోపంగా కఠినంగా ముగ్గురితోనూ అంటాడు. దాంతో ముగ్గురికి క్లారిటీ వస్తుంది, రాజ్ ఏదో సమస్య వలన బాధపడుతున్నాడు అని. ఇక రాజ్ ఒక హాస్పిటల్కి వెళ్తాడు. అక్కడ ఒక భార్యాభర్తల మాటలు విని రాజ్ రగిలిపోతాడు. ఆ భార్య భర్తతో, ఏవండి, నేను అబార్షన్ చేయించుకోను, ప్లీజ్ అండి అంటుంది. చేయించుకోవాల్సిందే, ఇప్పుడు నీ కష్టం గురించి ఆలోచిస్తే రేపు నాకు కష్టంగా ఉంటుంది అంటాడు భార్యతో ఆ భర్త కోపంగా. అది విన్న రాజ్ ఆవేశంగా, అంత కష్టంగా ఉంటే నీ భార్యకు కడుపు ఎందుకు చేశావురా అంటూ బిడ్డ పుట్టుక గురించి, తల్లి గొప్పతనం గురించి, పిల్లలు లేని వాళ్ళు పడే బాధ గురించి ఆ భర్తకు క్లాస్ పీకుతాడు రాజ్. వాడు తలదించుకుని మౌనంగా ఆ తిట్లు భరిస్తూ ఉంటాడు. మొదట మీకేం సంబంధం, మీరు ఎవరు అన్నట్లుగానే మాట్లాడిన ఆ భర్త తర్వాత సైలెంట్ అయిపోతాడు. మౌనంగా రాజ్ అనే మాటల్ని వింటుంటాడు. రాజ్ తల్లి బిడ్డను కనటానికి ఎన్ని కష్టాలు పడుతుందో తెలుసా అంటూ మొత్తం చెబుతూ ఉంటాడు. ఆ పక్కనే నిలబడిన గర్భవతి ఎమోషనల్గా రాజ్ చెప్పే మాటలు వింటూ ఉంటుంది. నిజానికి ఈ సీన్ మధ్యలోనే ఎపిసోడ్ అయిపోతుంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.